రోడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 100 feet రోడ్ అన్నమాట. అండ్ అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 40 feet రోడ్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్స్ ఇచ్చేసారు. అండ్ డెవలప్మెంట్స్ లో భాగంగా చూసుకున్నట్టయితే అన్ని కూడా మాక్సిమం డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోతున్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ చూడొచ్చు ఫుట్ పాత్స్ రాబోతున్నాయి, పక్కనే కర్బింగ్ స్టోన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ. అండ్ ఇక్కడ మనం స్ట్రీట్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే చూడొచ్చు, మోడర్న్ స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసారు. మీకు చూడొచ్చు ఎంత బాగున్నాయో. అవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో అన్ని ప్లాంట్స్ కూడా మంచి స్టేజ్ లో ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ అక్కడ మధ్యలో మీరు చూడండి వాటర్ పైప్ లైన్ కూడా కనిపిస్తుంది కదా, ప్రతి ప్లాట్ కి కూడా ఇండివిజువల్ గా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ మీరు చూస్తున్నారు. అండ్ అలాగే ప్లాంటేషన్ చూడండి, సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి ఇస్తున్నారు కలర్ఫుల్ గా, స్మాల్ ప్లాంట్స్, ఇంకా ఇలా టోటల్ గా రోడ్ మొత్తం 2 సైడ్ లో కూడా మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది, అలాగే వాటర్ సప్లై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, మీకు కనిపిస్తుంది కదా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి బాక్స్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు. మామూలుగా ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎక్కడ ఇస్తారు అని అంటే విల్లా ప్రాజెక్ట్స్ లో ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అయినప్పటికీ కూడా ఇందులో కూడా విల్లా ప్రాజెక్ట్స్ లాగా ఉండడానికి అడిషనల్ గా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ అలాగే పక్కన మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నమాట, ఫ్యూచర్ వాటర్ సేవింగ్ కోసం. సో అలా ఓవరాల్ గా కూడా చాలా బ్యూటిఫుల్ గా గ్రీనరీతో చాలా బాగా అనిపిస్తుంది వెంచర్ అయితే. ఇప్పుడు మనం పార్క్ ఏరియాలోకి వచ్చాము. సో పార్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పార్క్ చుట్టూరా కూడా మనకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అండ్ అలాగే ప్లాంట్ కి ఎక్కువగా ఇక్కడ ప్లాంటేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ నా వెనకాల మీరు చూడొచ్చు, ఈ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అన్ని కూడా మనకి పార్క్ ఏరియాలో డెవలప్ చేయడానికి, అరేంజ్మెంట్స్ చేయడానికి అనేవి పెట్టారు. ఇటువైపు చూస్తే చిల్డ్రన్ ప్లే ఏరియా మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి చిల్డ్రన్ ప్లే ఏరియాకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. అండ్ అలాగే టోటల్ ఈ పార్క్ అంతా కూడా బ్యూటిఫుల్ గా మారబోతోంది, టోటల్ ల్యాండ్స్కేపింగ్ తో, అందమైన ప్లాంట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేయబోతున్నారండి. వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి, విత్ ఇన్ 1 week to 10 days లో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అని చెప్తూ ఉన్నారు. సో మహేశ్వరంలో ఉన్నటువంటి ఈ వెంచర్ లో కనుక మీరు ప్లాట్ కొంటే హ్యాపీగా వీకెండ్స్ లో మీరు వచ్చేసి చిల్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియా కావచ్చు, పార్క్ ఏరియా కావచ్చు, ఇలా హ్యాపీగా వీకెండ్స్ రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బికాస్ మహేశ్వరం అనేది చాలా దగ్గరలో ఉంది, అండ్ అలాగే ఓఆర్ఆర్ కి కూడా దగ్గరలో ఉంది. సో కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది మనకి. సో పార్క్ ఏరియా మనం చూస్తున్నాం కదా, పార్క్ ఏరియాకి కూడా సపరేట్ గా కాంపౌండ్ వాల్ అనేది ఇచ్చారు.